హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఈరోజు మనం ప్రెసిడెంట్ రూల్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. మరి ప్రెసిడెంట్ రూల్ గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నాము అంటే 2 reasons. సో కొంతమంది స్టూడెంట్స్ ప్రెసిడెంట్ రూల్ అండ్ నేషనల్ ఎమర్జెన్సీని డిస్కస్ చేస్తూ ఒక వీడియో చేయమని అడిగారు, వాళ్ళ కోసం. అండ్ సెకండ్ రీజన్ ఏంటి అంటే రీసెంట్గా మణిపూర్ సీఎంగా ఉన్న బీరేన్ సింగ్ గారు రిజైన్ చేయడం జరిగింది. సో తర్వాత మనకి ఆబ్వియస్ సక్సెసర్ లేనప్పుడు ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేసే ఛాన్స్ మణిపూర్లో ఇప్పుడు ఉంది అనేది కూడా పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ఈ రెండు కాంటెక్స్ని దృష్టిలో పెట్టుకుని ప్రెసిడెంట్ రూల్ అనే దానికి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, దాని యొక్క ఎఫెక్ట్ ఏంటి, ఎప్పుడు ఇంపోజ్ చేస్తాము, క్రైటీరియాస్ ఏంటి, దాంతోపాటు నేషనల్ ఎమర్జెన్సీని కూడా కంపారిటివ్ ఫామ్లో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం, రైట్? సో ద మెయిన్ ఫోకస్ ఆఫ్ ద వీడియో మనకి 2 టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీస్ గురించి ఉంటుంది. సో మరి రీసెంట్ కాంటెక్స్ట్ చూస్తే కనుక మణిపూర్ చీఫ్ మినిస్టర్ అయిన బీరేన్ సింగ్ గారు మనకి రిజైన్ చేయడం జరిగింది. సో మనకు తెలిసిందే 2023 నుంచి కూడా మణిపూర్లో వైలెన్స్ అనేది జరుగుతోంది. సో దాని విషయంలో మనకి స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్ అయిందని, కాన్స్టిట్యూషనల్ ఫెయిల్యూర్గా దాన్ని భావించాలని చెప్పి ఒపోజిషన్స్ కానీ వీళ్ళందరూ కూడా ప్రెషరైజ్ చేయడం జరిగింది. ఈవెన్ సుప్రీం కోర్ట్ కూడా మనకి మణిపూర్ క్రైసిస్ మీద చాలా అన్హ్యూమెన్గా జరిగింది, హ్యూమన్ రైట్ వైలేషన్స్ చాలా ర్యాంపెంట్గా జరిగాయని చెప్పి రిమార్క్స్ చేయడం జరిగింది. ఈ కాంటెక్స్లో ఇప్పుడు మనం ప్రెసిడెంట్ రూల్ అనే ఛాన్స్ ఎప్పుడు ఇంపోజ్ చేసే ఛాన్స్ ఉంటుంది, అసలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, రైట్? సో ఫస్ట్ ప్రెసిడెంట్ రూల్ అంటే ఏంటి? స్టేట్ గవర్నమెంట్ని సస్పెండ్ చేయడం, సస్పెన్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. ఓకే, సో స్టేట్ గవర్నమెంట్ని సస్పెండ్ చేసి ఏం చేస్తాము, సెంటర్కి డైరెక్ట్ రూల్ అనేది ఇస్తాం అన్నమాట. డైరెక్ట్ రూల్ బై హూమ్? సెంటర్. దీన్ని మనం ఏమంటాం? ప్రెసిడెంట్ రూల్ అని అంటాం. అంటే జనరల్గా స్టేట్ గవర్నమెంట్ ఫంక్షన్ చేసే చోట సెంటర్ అనేది తను రూల్ చేయడం స్టార్ట్ చేయడాన్ని ప్రెసిడెంట్ రూల్ అని అంటాం, రైట్? సో మరి ఇది ఏ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కవర్ అయ్యి ఉంది అని అంటే ఆర్టికల్ 356 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ టాక్స్ అబౌట్ ప్రెసిడెంట్ రూల్. మరి ప్రెసిడెంట్ రూల్కి అదర్ టర్మ్స్ ఏంటి అంటే కనుక కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అంటాము, ప్రెసిడెంట్ రూల్ బదులు స్టేట్ ఎమర్జెన్సీ అనే టర్మ్ యూస్ చేస్తాం. ఇలా డిఫరెంట్ టర్మ్స్ అనేవి సేమ్ దానికి యూస్ చేయొచ్చు. దెన్ మరి ఇక్కడ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ చూస్తే 2 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండ్ వాటి యొక్క డిఫరెన్సెస్ తెలుసుకోవాలి. ఆర్టికల్ 356 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ గివ్స్ ద పవర్ టు ద ప్రెసిడెంట్. ఇక్కడ ఏంటి 356 కింద పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ టు ఇంపోజ్ ప్రెసిడెంట్ రూల్. అంటే తనకి ఆ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఆర్టికల్ 356 కన్ఫర్ చేసింది. దెన్ ఆర్టికల్ 365 ఏం చెప్తోంది, ఎప్పుడు ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయొచ్చు అని చెప్తోంది అని అంటే 365 చెప్తోంది. మరి ఏం చెప్తున్నారు దాని ప్రకారం? ఎప్పుడైతే సెంటర్ ఇచ్చిన డైరెక్షన్స్ని స్టేట్ అంటే కంప్లై చేయడంలో ఫెయిల్ అవుతారో, లేదంటే కనుక కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ స్టేట్లో జరుగుతుందో, ఆ 2 సిచ్యువేషన్స్లో మనం 356 కింద ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయొచ్చు అని చెప్పి 365 చెప్తోంది, రైట్? సో ఈ రెండింటి యొక్క డిఫరెన్సెస్ అర్థమైంది. దెన్ నెక్స్ట్ అసలు గ్రౌండ్స్ ఫర్ ఇంపోజిషన్ ఏంటి? సో ఫస్ట్ గ్రౌండ్ ఏంటి, ఎప్పుడైతే కాన్స్టిట్యూషనల్ మెషినరీ బ్రేక్ డౌన్ అవుతుందో, అంటే స్టేట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ప్రకారం అడ్మినిస్ట్రేషన్ని కానీ గవర్నెన్స్ని కానీ చేయకుండా కొన్ని కాన్స్టిట్యూషనల్ వైలేషన్స్కి రిసార్ట్ చేస్తుందో, అప్పుడు అది ప్రెసిడెంట్ రూల్కి వన్ ఆఫ్ ద గ్రౌండ్ అవుతుంది. దెన్ ఫెయిల్యూర్ టు కంప్లై ద డైరెక్షన్స్ ఆఫ్ ద సెంటర్. సో సెంటర్ ఆర్టికల్ 256, ఇక్కడ కేర్ఫుల్గా చూడండి, ఆర్టికల్ 256 కింద కొన్ని డైరెక్షన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది సెంటర్ స్టేట్స్కి. మరి ఆ డైరెక్షన్స్ ఏవైతే ఇస్తారో సెంటర్, వాటిని కంప్లై చేయడంలో స్టేట్స్ ఫెయిల్ అయినా కూడా ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేయొచ్చు అండర్ ఆర్టికల్ 356. దెన్ గవర్నర్ రిపోర్ట్. సో ఒకవేళ ప్రెసిడెంట్ తనంతటికి తాను కానీ లేదంటే గవర్నర్ రిపోర్ట్ మీద కానీ ఆ ఒపీనియన్కి వస్తే, అంటే స్టేట్ కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ జరిగింది, లేకపోతే కాన్స్టిట్యూషనల్ లైన్స్లో అడ్మినిస్ట్రేషన్ జరగట్లేదు అని భావిస్తే కనుక అప్పుడు కూడా ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయొచ్చు. మరి ఇవి కాకుండా అదర్ సిచ్యువేషన్స్ ఏంటి అంటే పొలిటికల్ టర్మాయిల్ ఉన్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇక్కడ రెసిగ్నేషన్ ఇచ్చారు. రెసిగ్నేషన్ ఇచ్చిన తర్వాత నో ఆబ్వియస్ సక్సెసర్, అంటే నెక్స్ట్ పార్టీ ఎవరు కూడా ముందుకు రావట్లేదు. ఏ పార్టీ రానప్పుడు ఏంటి, అప్పుడు మనకి హంగ్ అసెంబ్లీ లాంటివి, లేకపోతే హంగ్ మెజారిటీ వచ్చినప్పుడు, లేదంటే మనకి పొలిటికల్గా సీఎం రిజిగ్నేషన్ ఇచ్చినా, లేకపోతే డెత్ అయ్యి నో ఆబ్వియస్ సక్సెసర్ ఉన్నా కూడా ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకి ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేయొచ్చు అని చెప్పి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ చెప్తున్నాయి. దెన్ మరి ప్రొసీజర్ ఏంటి అంటే, సో ఫస్ట్ థింగ్ ఏంటి, గవర్నర్ రిపోర్ట్. గవర్నర్ ఒకవేళ స్టేట్ అనేది కాన్స్టిట్యూషనల్ లైన్స్లో అడ్మినిస్ట్రేషన్ అనేది జరగట్లేదు అని అనుకుంటే గవర్నర్ ప్రెసిడెంట్కి డిస్క్రిషనరీ పవర్ని యూజ్ చేసి ప్రెసిడెంట్కి రికమెండ్ చేయొచ్చు.
సో ఇక్కడ గవర్నర్ రిపోర్ట్ అనేది చేయొచ్చు, చేయకపోవచ్చు. గవర్నర్ రిపోర్ట్ ఉంటేనే ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయాల్సిన అవసరం లేదు. గవర్నర్ రిపోర్ట్ చేయకపోయినా ప్రెసిడెంట్ ఇఫ్ హీ థింక్స్ ఆర్ హీ సాటిస్ఫైస్ హిమ్సెల్ఫ్, ఓకే కాన్స్టిట్యూషనల్ మెషినరీ అనేది బ్రేక్ డౌన్ అయింది ఆర్ ఫెయిల్ అయింది స్టేట్లో అని అనుకుంటే కనుక ప్రెసిడెంట్ ఆన్ హిస్ ఓన్ ఆల్సో హీ కెన్ ప్రొక్లెయిమ్ స్టేట్ ఎమర్జెన్సీ ఆర్ ప్రెసిడెంట్ రూల్. సో గవర్నర్ రిపోర్ట్ మీదకు ప్రెసిడెంట్ ప్రొక్లెయిమ్ చేస్తారు, ఏంటంటే ఇనిషియేట్ చేస్తారు ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయడం. సో అలా ఇంపోజ్ చేసిన తర్వాత ఏంటి, రెండు హౌసెస్ కూడా విత్ ఇన్ 2 months ఆఫ్ టైం. సో విత్ ఇన్ 2 months మనకి సెపరేట్గా ఈచ్ హౌస్ 2 months ఆఫ్ టైంలో సింపుల్ మెజారిటీతో అప్రూవ్ చేయాలి. సింపుల్ మెజారిటీ అంటే 50% ఆఫ్ మెంబర్స్ ప్రెసెంట్ అండ్ ఓటింగ్. సో ఆ మెజారిటీతో పాస్ చేస్తేనే మనకి ప్రెసిడెంట్ రూల్ అనేది స్టాండ్ బై అవుతుంది. అలా ఎవ్రీ 6 monthsకి చేస్తే కనుక మనకు ఒక మ్యాక్సిమం టైం పీరియడ్ ఉంటుంది. సో ఇక్కడ డ్యూరేషన్ ఏంటి, సో ఒకసారి మనం రెజల్యూషన్ పాస్ చేసాము బోత్ హౌసెస్లో అంటే అది 6 months వరకు ఎఫెక్ట్లో ఉంటుంది. మరి ఇలా పీరియాడిక్గా మరి ఎవ్రీ 6 monthsకి మనం ఎన్ని రోజుల వరకు మ్యాక్సిమం చేయొచ్చు అంటే 3 years వరకు మ్యాక్సిమం మనం ప్రెసిడెంట్ రూల్ని కంటిన్యూ చేయొచ్చు. సో నేషనల్ ఎమర్జెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి టైం లిమిట్ ఫిక్స్డ్గా చెప్పలేదు, కానీ ప్రెసిడెంట్ రూల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా అది 3 yearsని మించకూడదు అని చెప్పి మనకి ప్రొవిజన్ ఉంది. ఎందుకు అంటే ఇలా పెట్టకపోతే సెంటర్ స్టేట్స్ని తన చేతిలోకి తీసుకోవడానికి ఇనార్డినేట్గా వీటిని ఇంపోజ్ చేసే ఛాన్స్ ఉంది అని చెప్పి దీన్ని ఇంపోజ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఏంటి, ఒకవేళ మనం 3 years మ్యాక్సిమం లిమిట్ అనుకున్నాం, కానీ ఏ సిచ్యువేషన్స్లో అయినా more than 1 year మనం ఇంపోజ్ చేయాల్సి వచ్చింది అని అంటే 2 conditionsలో ఏదో ఒకటి సాటిస్ఫై అవ్వాలి. ఒకటి, నేషనల్ ఎమర్జెన్సీ ఆల్రెడీ కంట్రీలో ఇంపోజిషన్లో ఉండాలి, లేదంటే కనుక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సర్టిఫై చేయాలి. ఏమని అంటే అక్కడ స్టేట్లో ఎక్కడైతే ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేస్తుందో అక్కడ మనం ఎలక్షన్స్ కండక్ట్ చేసే అట్మాస్ఫియర్ లేదు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సర్టిఫై చేసిన, లేదంటే నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఆల్రెడీ ఆపరేషన్లో ఉన్నా కూడా మనం బియాండ్ 1 year కంటిన్యూ చేయొచ్చు, లేదంటే 1 year లోపే ప్రెసిడెంట్ రూల్ని రివోక్ చేయాల్సి ఉంటుంది. మరి రివోకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే కనుక ఇక్కడ పార్లమెంటరీ అప్రూవల్ కానీ ఏం అవసరం లేదు, ప్రెసిడెంట్ ఆన్ హిస్ ఓన్ కెన్ రివోక్, రైట్. దెన్ మరి ఇక్కడ ఇంపాక్ట్ ఏంటి అంటే డిఫరెంట్ ఇంపాక్ట్స్ ఉంటాయి. అది స్టేట్ ఎగ్జిక్యూటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, లెజిస్లేచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, జ్యుడిషియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫండమెంటల్ రైట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలి, రైట్. సో మరి ఇక్కడ ఒకసారి స్టేట్ ఎగ్జిక్యూటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఏంటి, అసలు స్టేట్ ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి, మనకి మెయిన్గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వీళ్ళు రియల్ ఎగ్జిక్యూటివ్స్ అంటాం, గవర్నర్ ఏమో నామినల్ ఎగ్జిక్యూటివ్ అంటాం. సో జనరల్గా ఏంటి, ఇన్ ద నేమ్ ఆఫ్ ద గవర్నర్ అడ్మినిస్ట్రేషన్ కానీ హౌస్ యొక్క బిజినెస్ కానీ స్టేట్ బిజినెస్ కానీ రన్ అవుతూ ఉంటుంది, కానీ యాక్చువల్ పవర్ ఎవరి చేతిలో ఉంటుంది, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చేతిలో ఉంటుంది. మరి ఇక్కడ ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేసినప్పుడు ఏమవుతుంది, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని డిస్మిస్ చేస్తాము. సో ఆ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గవర్నర్కి వెళ్ళిపోతాయి. సో గవర్నర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ గవర్న్ ద స్టేట్, అంటే అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా గవర్నర్ చూసుకుంటారు. గవర్నర్ తరపున ఎవరు చూసుకుంటారు, టు బీ ప్రిసైజ్ బ్యూరోక్రాట్స్ చూసుకుంటారు, రైట్. అంటే చీఫ్ సెక్రటరీ కానీ ఐఏఎస్ వీళ్ళు చూసుకుంటారు. అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని మనం డిస్మిస్ చేస్తున్నాం, అది క్లియర్గా తెలుసుకోవాలి. అండ్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద స్టేట్ ఎవరికి ట్రాన్స్ఫర్ అవుతుంది, సెంటర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఎగ్జిక్యూటివ్ డొమైన్లో ఇప్పుడు దేనికి సంబంధించిన స్టేట్ సబ్జెక్ట్ మ్యాటర్స్లో అయినా కూడా సెంటర్ ఆ డైరెక్షన్స్ని ఇష్యూ చేయొచ్చు, రైట్. దెన్ మరి స్టేట్ లెజిస్లేచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అని అంటే మనకి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో దాన్ని డిస్మిస్ చేయాల్సిన అవసరం లేదు యాక్చువల్గా, కానీ డిస్మిస్ చేయొద్దు అని కూడా సర్కారియా కమిషన్ చెప్పడం జరిగింది. సో సస్పెండెడ్ యానిమేషన్లో పెడతారనమాట, అంటే డిజాల్వ్ చేయకుండా దాన్ని సస్పెండెడ్ యానిమేషన్ స్టేట్లో పెడతారు. మరి ఇలా ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ప్రెసిడెంట్ కెన్ ఎంపవర్ పార్లమెంట్ టు మేక్ లాస్ విత్ రెస్పెక్ట్ టు స్టేట్ లిస్ట్ సబ్జెక్ట్స్. అంటే స్టేట్ అసెంబ్లీ అనేది సస్పెండెడ్ యానిమేషన్లో ఉంది కాబట్టి మా తరపున అంటే పార్లమెంట్ని ప్రెసిడెంట్ రిక్వెస్ట్ చేసి డెలిగేట్ చేసి సో స్టేట్ అసెంబ్లీ ఏదైతే లాస్ని పాస్ చేస్తుందో ఆ విషయాల్లో కూడా మీరు లాస్ని పాస్ చేయండి అని చెప్పొచ్చు, లేదా ప్రెసిడెంట్ ఆర్డినెన్సెస్ని కూడా ఇష్యూ చేయొచ్చు, రైట్. సో ఈ పవర్స్ అనేవి జనరల్గా లెజిస్లేచర్ డొమైన్లో ఉంటాయి. సో అవి మనీ బిల్స్ అయినా బడ్జెట్ అయినా అన్నిటికీ అదే వర్తిస్తుంది. మరి జ్యుడిషియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే స్టేట్ హైకోర్టు మీద ఎటువంటి ఇంపాక్ట్ అనేది ఉండదు. సో అవి అలానే ఇండిపెండెంట్గా మనకి రూల్ ఆఫ్ లాని అప్హోల్డ్ చేస్తూ ఫంక్షన్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో రూల్ ఆఫ్ లా అనేది దాన్ని అప్హోల్డ్ చేస్తే సో జ్యుడిషియరీ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. దెన్ నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్ మీద, సెంటర్ స్టేట్ రిలేషన్స్ మీద మన ప్రెసిడెంట్ రూల్ అనేది ఇంపాక్ట్ ఉంటుందా అంటే నో ఇంపాక్ట్ ఆన్ ఫండమెంటల్ రైట్స్.
అసలు ఫండమెంటల్ రైట్స్ అనేవి ఏ విధంగానూ ఇంపాక్ట్ అవ్వవు. కానీ మనకి ఎప్పుడైతే లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్సెస్ వస్తాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గొడవలు జరుగుతున్నాయి, రైట్స్ జరుగుతున్నాయి అనుకున్నప్పుడు సివిల్ లిబర్టీస్ని రెస్ట్రిక్ట్ చేయవచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కర్ఫ్యూస్ విధించడం కానీ, సెక్షన్ 144ని ఇంపోజ్ చేయడం కానీ, ఇలాంటివన్నిటినీ చేయవచ్చు. కానీ ఇంపాక్ట్ అనేది ఫండమెంటల్ రైట్స్ మీద ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేసినప్పుడు ఎటువంటి ఇంపాక్ట్ కనిపించదు. రైట్. నెక్స్ట్, మరి అసలు ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేవి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏ పార్ట్లో డీల్ చేశారు అని అంటే కనుక పార్ట్ 18 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, పార్ట్ 18 అనమాట. రైట్. దెన్ ఆర్టికల్స్ ఏంటి మన ఎమర్జెన్సీ రిలేటెడ్ ఆర్టికల్స్ అంటే మనకి 352 ఏమో నేషనల్ ఎమర్జెన్సీ, 356 స్టేట్ ఎమర్జెన్సీ అండ్ 360 ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఇలా మనకి 350 నుంచి ఆల్మోస్ట్ 365 వరకు కూడా చాలా ప్రొవిజన్స్ అనేవి మనకి డీటెయిల్గా ఉన్నాయి. మరి ఇక్కడ చేంజెస్ ఏం జరుగుతాయి? ఎమర్జెన్సీ అంటే ఏంటి? ఒక ఎబ్నార్మల్ సిచ్యువేషన్ అనమాట. ఎప్పుడైతే మనకి నార్మల్ అడ్మినిస్ట్రేషన్ డిస్టర్బ్ అవుతుందో అప్పుడు ఎమర్జెన్సీ కింద ఏమవుతుంది అని అంటే మన ఫెడరల్ సెటప్ ఏదైతే ఉందో అది యూనిటరీ అవుతుంది. సో ఫెడరల్ సెటప్ అనేది అంటే స్టేట్స్ పరిధి కూడా సెంటర్ కిందకు వచ్చేస్తుంది. సెంటర్ ఆల్ పవర్ఫుల్ అయిపోతుంది అనమాట. సో ఫెడరల్ టు యూనిటరీ వితౌట్ ఎనీ అమెండ్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, వితౌట్ ఎనీ అమెండ్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనమాట. రైట్. సో ఇది ఒక యూనిక్ ఫీచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్గా కూడా చెప్తాం. మరి ఈ సస్పెన్షన్ ఆఫ్ ఎమర్జెన్సీ, సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే వెయిమర్ కాన్స్టిట్యూషన్, జర్మన్ కాన్స్టిట్యూషన్ నుంచి. కానీ యాక్చువల్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేవి మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి తీసుకోవడం జరిగింది. దెన్ టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీస్ ఏంటి? ఒకటి నేషనల్ ఎమర్జెన్సీ అండర్ ఆర్టికల్ 352 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ ఈస్ ప్రెసిడెంట్ రూల్ ఆఫ్ స్టేట్ ఎమర్జెన్సీ కానీ కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అంటాం 356 కింద. అండ్ ఫైనల్లీ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది మనకి ఆర్టికల్ 360 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కింద డీటెయిల్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఒకసారి నేషనల్ ఎమర్జెన్సీ రిలేటెడ్ ప్రొవిజన్స్ కూడా క్విక్గా రివైజ్ చేద్దాం. సో దెన్ ఇక్కడ నేషనల్ ఎమర్జెన్సీ అనేది మనకి ఏ గ్రౌండ్స్ మీద ఇంపోజ్ చేయొచ్చు అంటే వార్ కానీ, ఎక్స్టర్నల్ అగ్రెషన్ కానీ, అంటే ఏదైనా కంట్రీ మన ఇండియా టెరిటరీలోకి ఇంట్రూడ్ అయితే అన్లాఫుల్ మీన్స్తో, ఓకే, వార్ కానీ ఎక్స్టర్నల్ అగ్రెషన్ కానీ. ఇంతకుముందు మనకి ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అని ఉండేది. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఈ ప్రొవిజన్ మెన్షన్ చేసింది. కానీ దీన్ని కొంచెం మనం ప్రాపర్గా భావించకపోవడం వల్ల దీన్ని ఆర్మ్డ్ రెబెలియన్గా మార్చామన్నమాట. సో ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే టర్మ్ ఇప్పుడు లేదు. సో దాన్ని 44th అమెండ్మెంట్ 1978 ద్వారా ఆర్మ్డ్ రెబెలియన్ అన్నాం. సో ఇక్కడ మనకి 1975లో ఇందిరాగాంధీ గారి హయాంలో నేషనల్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేశారు కదా, ఇంటర్నల్ ఎమర్జెన్సీ. అది ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే గ్రౌండ్ మీద ఇంపోజ్ చేశారు. కానీ ఆ టర్మ్ కొంచెం అంబిగ్యువస్గా ఉంది అని భావించి దాన్ని మనం ఆర్మ్డ్ రెబెలియన్గా మార్చాం. సో ఇక పైన ఎప్పుడైనా ఇంటర్నల్ ఎమర్జెన్సీ విధిస్తే అది ఆర్మ్డ్ రెబెలియన్గా మాత్రమే చెప్పాలి. సో ఇంటర్నల్ డిస్టర్బెన్స్ మీద ఒకటేసారి ఇంపోజ్ అయింది, ఇంకెప్పటికీ అది ఇంపోజ్ అవ్వదు. దెన్ మరి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే నేషనల్ ఎమర్జెన్సీకి కాన్స్టిట్యూషన్ ఒక టర్మ్ యూజ్ చేసింది. దాన్ని ఏమంటామంటే ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ అని యూజ్ చేశారు. సో కాన్స్టిట్యూషన్లో మీరు ఎక్కడ చదివినా నేషనల్ ఎమర్జెన్సీ అనే టర్మ్ కనిపించదు. దాని బదులు ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ అనే టర్మ్ని మెన్షన్ చేశారు. సో ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దెన్ ఎక్స్టెంట్ ఏంటి? సో మనం హోల్ ఆఫ్ ఇండియాలో అయినా ఇంపోజ్ చేయొచ్చు, లేదంటే పార్ట్ ఆఫ్ ద కంట్రీలో కూడా ఇంపోజ్ చేసే పవర్ మనకి కాన్స్టిట్యూషన్ కల్పించడం జరిగింది. మరి ఎవరు ఇంపోజ్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇంపోజ్ చేస్తారు. సో అండర్ ఆర్టికల్ 352. సో మనకి ఇంతకుముందు ఎలా ఉండేది? ఫస్ట్ టైం మనకి ఇంతకుముందు ఎమర్జెన్సీస్ ఇంపోజ్ చేసినప్పుడు జస్ట్ ప్రైమ్ మినిస్టర్ అడ్వైస్ మేరకు ప్రెసిడెంట్ ఇంపోజ్ చేశారు అనేది మెయిన్ క్రిటిసిజం అనమాట. దానికోసం ఇప్పుడు ఏం చేసాం? 44th అమెండ్మెంట్ మొత్తం ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రిటర్న్ ఫార్మాట్లో, అంటే వాళ్ళు సైన్ చేసి ఒక లెటర్ని సబ్మిట్ చేసినప్పుడు మాత్రమే ప్రెసిడెంట్ ఇంపోజ్ చేయొచ్చు అని చెప్పి స్ట్రిక్టెన్ చేశారు. సో దీన్ని ఏ అమెండ్మెంట్ యూస్ చేసి స్ట్రిక్టెన్ చేశారు? అగైన్ 44th అమెండ్మెంట్. సో 42nd అమెండ్మెంట్ ఏదైతే డైల్యూట్ చేయడానికి ట్రై చేస్తుందో వాటన్నిటిని 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1978 స్ట్రెంథెన్ చేసింది అనమాట. సో ఈ అమెండ్మెంట్లోనే మనకి ఫస్ట్ టైం ద టర్మ్ క్యాబినెట్ అనేది మెన్షన్ చేశారు. అంతకుముందు అసలు మనకి టర్మ్ ఆఫ్ క్యాబినెట్ అనేది ఎక్కడా మెన్షన్ చేసలేదు. సో క్యాబినెట్ అనే టర్మ్ ఫస్ట్ టైం మనం మెన్షన్ చేసాం. అది కూడా నేషనల్ ఎమర్జెన్సీని ప్రొక్లెయిమ్ చేయాలన్నప్పుడు విత్ ద రిటర్న్ అడ్వైస్ ఆఫ్ ద క్యాబినెట్ అని మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో క్యాబినెట్ అనే టర్మ్ లేకుండా ఓన్లీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనే టర్మ్ మాత్రమే మెన్షన్ చేశారు. సో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. మరి ఎప్పుడు ఇంపోజ్ చేయొచ్చు అని అంటే యాక్చువల్గా ఒక వార్ కానీ ఎక్స్టర్నల్ అగ్రెషన్ స్టార్ట్ అయినప్పుడైనా చేయొచ్చు, లేదంటే దాన్ని ముందుగానే మనం యాంటిసిపేట్ చేసి ఇలా జరిగే ఛాన్స్ ఉంది అని అక్కరెన్స్ కంటే ముందు మాత్రం కూడా మనం ఇంపోజ్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయబడ్డాయి. దెన్ ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీని ఎప్పుడు అంటాం? వార్ కానీ ఎక్స్టర్నల్ అగ్రెషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దృష్టిలో పెట్టుకుంటే మనం దాన్ని
ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ అంటాం. అలా కాకుండా ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఏదైతే ఇంతకు ముందు ఇంపోజ్ చేశారు, లేదంటే ఆర్మ్డ్ రెబెలియన్ అని ఇప్పుడు అంటున్నాం కదా, వీటిని మాత్రమే ఇంటర్నల్ ఎమర్జెన్సీ అంటాం. సో ఇప్పుడు మనకు ఓవరాల్గా 3 times ఎమర్జెన్సీ ఇంపోజ్ చేస్తే 2 times ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ, 1 time ఇంటర్నల్ ఎమర్జెన్సీ అనేది ఇంపోజ్ చేయడం జరిగింది, రైట్. సో 2 times ఏంటి, ఇండియా చైనా వార్, ఇండియా పాకిస్తాన్ వార్. అలానే ఇంటర్నల్ డిస్టర్బెన్స్ గ్రౌండ్ మీద ఇంటర్నల్ ఎమర్జెన్సీ 1975లో ఇందిరాగాంధీ గారు విధించడం జరిగింది. దెన్ మరి ఇక్కడ 44th అమెండ్మెంట్ ఏం చెప్తోంది మనకి అని అంటే, ఖచ్చితంగా మనకి ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే టర్మ్ అంబిగ్యుయస్గా ఉంది. సో దాన్ని ఆర్మ్డ్ రెబెలియన్గా మార్చింది ఈ పర్టికులర్ అమెండ్మెంట్ అనమాట 1978లో. దెన్ మరి ఇక్కడ ఎమర్జెన్సీ రిలేటెడ్ అసలు జ్యుడిషియల్ రివ్యూ అనేది ఉంటుందా లేదా అనేది మనకు మెయిన్గా చూస్తే 38th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1975. సో ఇది ఇందిరాగాంధీ గారి హయాంలో జరిగింది. సో ఇక్కడ ఏం చెప్పారు, అసలు ఇంపోజిషన్ ఆఫ్ ఎమర్జెన్సీ విషయంలో జ్యుడిషియల్ రివ్యూ ఉండదు అని చెప్పారు అనమాట, జ్యుడిషియల్ స్క్రూటినీ ఉండదు అని. మరి 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటే తర్వాత మనకి జనతా పార్టీ మొరార్జీ దేశాయ్ గారి ఆధ్వర్యంలో వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు, లేదు జ్యుడిషియల్ రివ్యూ ఉండాలి అని చెప్పడం జరిగింది. మరి ఇక్కడ మినర్వా మిల్స్ కేసులో ఏం చెప్పారు, మనకి జ్యుడిషియల్ రివ్యూని మనం సస్పెండ్ చేయలేము, ఎందుకంటే కొన్నిసార్లు ఇంటెన్షన్ బిహైండ్ ఇంపోజిషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ అనేది మెలఫైడ్గా ఉంది, అంటే విత్ బ్యాడ్ ఇంటెన్షన్స్తో ఉంది అని మనం భావిస్తే కనుక దాన్ని ఖచ్చితంగా జ్యుడిషియల్ స్క్రూటినీ చేసే ఛాన్స్ ఉంది అని మినర్వా మిల్స్ కేసులో చెప్పడం జరిగింది. దెన్ మరి పార్లమెంటరీ అప్రూవల్ ఏంటి నేషనల్ ఎమర్జెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఒకసారి నేషనల్ ఎమర్జెన్సీని ప్రెసిడెంట్ ప్రొక్లెయిమ్ చేస్తే కనుక అప్పుడు మనకి విత్ ఇన్ 1 month. సో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ 2 months అని చెప్పింది, రైట్. సో ఇక్కడ 2 months ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ చెప్పింది, కానీ దీన్ని 1 monthకి ఎవరు తగ్గించారు, మళ్ళీ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1978 1 monthకి తగ్గించింది అనమాట. మరి 1 month లోపు 2 houses కూడా, ఈచ్ హౌసెస్ కూడా మనకి ఏ మెజారిటీతో, స్పెషల్ మెజారిటీతో అప్రూవ్ చేయాలన్నమాట, స్పెషల్ మెజారిటీ. కానీ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్పింది, సింపుల్ మెజారిటీ అనే చెప్పింది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ మనకి, రైట్. కానీ స్పెషల్ మెజారిటీకి మార్చింది మళ్ళీ ఎవరు, 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1978. సో ఈ డిఫరెన్సెస్ మనకి క్లియర్గా తెలుసుకోవాలి. దెన్ మ్యాక్సిమం టైం లిమిట్ ఏంటి, సో మనం ఆల్రెడీ ప్రెసిడెంట్ రూల్ విషయంలో చూసాం, మ్యాక్సిమం 3 years వరకే ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయొచ్చు అని, ఎవ్రీ 6 months పార్లమెంటరీ అప్రూవల్తో. కానీ ఇక్కడ మ్యాక్సిమం టైం లిమిట్ అనేది ఏం మెన్షన్ చేయలేదు. సో ఎవ్రీ 6 monthsకి సేమ్ ఇట్లా స్పెషల్ మెజారిటీతో ఈచ్ హౌస్ అప్రూవ్ చేస్తే కనుక దాన్ని ఇండెఫినెట్ పీరియడ్కి, అంటే ఎన్ని సంవత్సరాలైనా అలా నిరంతరాయంగా మనం కంటిన్యూగా ఇంపోజ్ చేయొచ్చు. సో మన మెజారిటీ విషయానికి వస్తే మనకి ఒరిజినల్గా సింపుల్ మెజారిటీ, కానీ ఇప్పుడు దాన్ని మార్చి స్పెషల్ మెజారిటీతో స్ట్రిక్టెన్ చేయడం జరిగింది. దెన్ మరి రివోకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక ఎవరు రివోక్ చేయొచ్చు అంటే, జనరల్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రివోక్ చేస్తారు. దానికి మరి పార్లమెంటరీ అప్రూవల్ అవసరమా అంటే ఖచ్చితంగా పార్లమెంటరీ అప్రూవల్ అవసరం లేదు. కానీ ఒకవేళ లోక్సభ సింపుల్ మెజారిటీతో ఒక రెజల్యూషన్ని పాస్ చేసి 1/10 members ఇనిషియేట్ చేసి సింపుల్ మెజారిటీతో దాన్ని పాస్ చేస్తే కనుక ప్రెసిడెంట్ హ్యాస్ టు రివోక్ అనమాట. అంటే ఒకవేళ ప్రెసిడెంట్ తనంతట తాను రివోక్ చేస్తే ఓకే, లేదు అంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ మిస్యూజ్ చేస్తోంది, ప్రొలాంగ్డ్ టైమ్స్ ఇంపోజ్ చేసింది అన్నెసెసరీ అని భావించి లోక్సభ 1/10 members ఇనిషియేట్ చేసి ఒక మోషన్ని దాన్ని మొత్తం హౌస్ సింపుల్ మెజారిటీతో యాక్సెప్ట్ చేసి ఇంకా చాలు నేషనల్ ఎమర్జెన్సీని మనం డిస్కంటిన్యూ చేయాలని భావిస్తే కనుక అప్పుడు ప్రెసిడెంట్ మీద అది మైండింగ్గా ఉంటుందన్నమాట, అప్పుడు చాయిస్ ఉండదు, హీ హ్యాస్ టు రివోక్ అనమాట, రైట్. దెన్ అసలు ఎఫెక్ట్స్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ ఏంటి. సో ఫస్ట్ చూస్తే కనుక సెంటర్ స్టేట్ రిలేషన్స్ మీద ఒక ఇంపాక్ట్ ఉంటుంది, తర్వాత లోక్సభ అండ్ స్టేట్ అసెంబ్లీస్ మీద ఒక ఇంపాక్ట్ ఉంటుంది, అలానే ఫండమెంటల్ రైట్స్ మీద ఒకలాంటి ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇవి ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం, రైట్. సో ఫస్ట్ ఇక్కడ సెంటర్ స్టేట్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అంటే, ఎగ్జిక్యూటివ్, సో సెంటర్ అనేది ఇప్పుడు స్టేట్ సబ్జెక్ట్స్లో కూడా ఎగ్జిక్యూటివ్ పవర్స్ని కలిగి ఉంటుందన్నమాట. సో ఎగ్జిక్యూటివ్ డైరెక్షన్స్ని సెంటర్ ఇవ్వచ్చు స్టేట్ మ్యాటర్స్లో కూడా. మరి పార్లమెంట్ అనేది ఇప్పుడు స్టేట్ సబ్జెక్ట్లో ఉన్న మ్యాటర్స్లో కూడా లాని పాస్ చేయొచ్చు, స్టేట్ సబ్జెక్ట్లో ఉన్న వాటిలో లా పాస్ చేయొచ్చు అనమాట. లేదంటే ప్రెసిడెంట్ ఆర్డినెన్సెస్ని కూడా ఇష్యూ చేయొచ్చు స్టేట్ సబ్జెక్ట్లో ఉన్న మ్యాటర్స్లో. నార్మల్గా అయితే కనుక ఆ పవర్ ఉండదు, రైట్. సో ఇలాంటి లెజిస్లేటివ్ పవర్స్ ఉంటాయి. మరి ఫైనాన్షియల్గా అంటే ఫైనాన్షియల్గా మనకు వచ్చే సెంటర్ స్టేట్స్ మధ్యలో ఉండే రెవెన్యూ షేరింగ్ని రీడిస్ట్రిబ్యూషన్ కూడా చేయొచ్చు, అంటే కొన్ని రోజుల పాటు మోడిఫై చేయొచ్చు, లేదంటే హోల్డ్లో పెట్టొచ్చు, అలా కూడా చేయొచ్చు. దెన్ ఎఫెక్ట్ ఆన్ ద లైఫ్ ఆఫ్ లోక్సభ ఆర్ అసెంబ్లీ. సో జనరల్గా ఏంటి, ఒకవేళ ప్రెసిడెంట్ రూల్ ఉంటే మనకి ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు, బట్ స్టేట్ అసెంబ్లీస్ పాయింట్ ఆఫ్ లో కానీ మనకి లోక్సభ పాయింట్ ఆఫ్ లో చూస్తే కనుక ఎప్పుడైతే నేషనల్ ఎమర్జెన్సీ ఉందో అప్పుడు టర్మ్ ఆఫ్ లోక్సభ కానీ స్టేట్ అసెంబ్లీస్ని కానీ మోడిఫై చేయొచ్చు, అంటే ఇంక్రీజ్ చేయొచ్చు. ఎవ్రీ 6 monthsకి ఒకసారి మనం రెజల్యూషన్ పాస్ చేస్తూ 1 year ఎట్ ఏ టైం మనం దాన్ని ఇంక్రీజ్ చేయొచ్చు అనమాట, 1 year ఎట్ ఏ టైం.
సో మనం ఒకసారి రెజల్యూషన్ పాస్ చేస్తే అది 1 year వరకు ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది. అలా మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ ఆపరేషన్ అనేది అంటే నేషనల్ ఎమర్జెన్సీ ఎన్ని రోజులు ఇంప్లిమెంటేషన్లో ఉంటుందో అన్ని రోజులు దాన్ని సింక్ అయ్యేలాగా లైఫ్ ఆఫ్ లోక్సభ కానీ అసెంబ్లీని కానీ ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళొచ్చు అని కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ చెప్తున్నాయి. మరి ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ ఇంపాక్ట్ ఏంటి అంటే ఆర్టికల్ 358 అండ్ ఆర్టికల్ 359 డిస్కస్ చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ క్లియర్గా మీకు డిఫరెన్స్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే 358 అనేది మనకి 359 దేని గురించి. సో ఆర్టికల్ 19 అనేది మనకి ఓన్లీ 358 కింద సస్పెండ్ అవుతుంది అనమాట. సో అంటే మనం జనరల్గా అన్ని ఫండమెంటల్ రైట్స్ ఎక్సెప్ట్ 20 and 21ని వాటి యొక్క ఎన్ఫోర్స్మెంట్ని మాత్రం మనం సస్పెండ్ చేయొచ్చు, రైట్. 20 and 21 అసలు ఎప్పుడూ కూడా సస్పెండ్ చేయడానికి ఉండదు. సో మనకి ఇక్కడ మెయిన్గా రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ కానీ సర్టెన్ ఆఫెన్సెస్ పాయింట్ ఆఫ్ లో మనకి కన్విక్షన్ వాళ్ళకి ఉండే బేసిక్ ఫండమెంటల్ రైట్స్ అనేవి 20 కింద గ్యారంటీ అయ్యాయి. సో వీటిని మనం సస్పెండ్ చేయడానికి ఉండదు. సో ఇక్కడ మనం మెయిన్గా అర్థం చేసుకోవాల్సింది ఆర్టికల్ 19 కింద ఉండే ఫండమెంటల్ రైట్స్ ఏవైతే 6 ఉన్నాయో వాటిని సస్పెండ్ చేయాలంటే ఆర్టికల్ 358ని యూజ్ చేయాల్సి ఉంటుంది. మరి ఆర్టికల్ 19 ఎప్పుడు ఇంపోజ్ చేయగలము అంటే సస్పెండ్ చేయగలము అంటే ఓన్లీ వార్ అండ్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఆర్టికల్ 19 కింద ఉండే 6 ఫండమెంటల్ ఫ్రీడమ్స్ని మనం సస్పెండ్ చేయొచ్చు అని 358 చెప్తోంది. మరి అది హోల్ ఆఫ్ ఇండియా కానీ పార్ట్ ఆఫ్ ఇండియా అట్లాంటి ప్రొవిజన్స్ మళ్ళీ ఉంటాయి. ఆర్టికల్ 359 ఏం చెప్తోంది అని అంటే ఇక్కడ 19 అనే దాన్ని మనం సస్పెండ్ చేయలేము. 19 కాకుండా 2021 కాకుండా మిగతా ఫండమెంటల్ రైట్స్ యొక్క ఎన్ఫోర్స్మెంట్ని మనం సస్పెండ్ చేయొచ్చు అనమాట. సో అది ఆర్టికల్ 359 కింద కవర్ అయింది. సో ఆర్టికల్ 19 ఖచ్చితంగా మనం ఓన్లీ వార్ అండ్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ పాయింట్ ఆఫ్ లోనే సస్పెండ్ చేయగలం. ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనేది ఇప్పుడు లేదు. సో ఆర్మ్డ్ రెబెలియన్ని చూస్తే కనుక ఆ గ్రౌండ్స్లో ఒకవేళ మనం ఇంపోజ్ చేస్తే ఆర్టికల్ 19 కింద ఉండే వాటిని సస్పెండ్ చేయడం కుదరదు. ఆర్టికల్ 358 అండ్ 359 యొక్క డిఫరెన్సెస్ తెలుసుకోవాలి. సో 19 అనేది 358, 359 అనేది స్పెసిఫిక్గా అదర్ ఫండమెంటల్ రైట్స్ దాన్ 19, 20, 21 అనేది. సో మనకి ఇప్పటివరకు మనకి ఎన్నిసార్లు ఇంపోజ్ చేసాము అంటే నేషనల్ ఎమర్జెన్సీ, చైనీస్ అగ్రెషన్ 1962 టైంలో ఇండియా చైనా వార్ జరిగింది కదా, 62 నుంచి 68 వరకు చూడండి ఆల్మోస్ట్గా 6 years, 5.5 years ఇంప్లిమెంటేషన్లో ఉంది. నెక్స్ట్ పాకిస్తాన్ వార్ టైంలో 1971, బంగ్లాదేశ్ వార్ టైంలో మనకి 71 to 77 జరిగింది. మరి ఇంటర్నల్ ఎమర్జెన్సీ అనేది ఇంటర్నల్ డిస్టర్బెన్స్ మీద మనకు మన ఇందిరాగాంధీ గారి టైంలో 1975 to 77 మధ్యలో ఇంపోజ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ 3 సిచ్యువేషన్స్లో నేషనల్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసింది. సార్ దాని ప్రెసిడెంట్ రూల్ పాయింట్ ఆఫ్ లో చూస్తే హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ డిఫరెంట్ స్టేట్స్లో ఇంపోజ్ చేశారు. ఏ స్టేట్లో ఎక్కువ సార్లు ఇంపోజ్ చేశారని తెలిస్తే కనుక అది కామెంట్ సెక్షన్ చెప్పండి. మరి ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ నాట్ కరెక్ట్. సో ఇక్కడ చూడండి నాట్ కరెక్ట్ రిగార్డింగ్ ప్రెసిడెంట్ రూల్. సో 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 4 ఆప్షన్స్లో ఎన్ని కరెక్ట్ అనేది తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. దెన్ మరి నెక్స్ట్ క్వశ్చన్, క్రిటికల్లీ అనలైజ్ ద రోల్ ఆఫ్ ఆర్టికల్ 356 ఇన్ ఫెడరల్ గవర్నెన్స్. సో 356 యొక్క రోల్ ఏంటి అండ్ హౌ ఇట్ హ్యాస్ బీన్ యూస్డ్ అండ్ అబ్యూస్డ్ ఇన్ ఇండియన్ పొలిటికల్ హిస్టరీ. మరి 356ని ఎలా యూజ్ చేశారు, మిస్యూజ్ చేశారని తెలిస్తే 250 wordsలో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. దెన్ మరి ఈరోజు మనం మణిపూర్ క్రైసిస్ అనేది ప్రెసిడెంట్ రూల్కి దారితీస్తుందా, అండ్ పార్లమెంట్ ప్రెసిడెంట్ రూల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటికి ఉన్న పవర్స్ ఏంటి, నేషనల్ ఎమర్జెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న పవర్స్ ఏంటి, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి అనేది మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇఫ్ యూ లైక్ ద వీడియో and found informative, let me know in the comment section. Thanks for joining. All the very best.